మా ఫాదర్ మా మదర్ ఇద్దరు చాలా ఇన్స్పైరింగ్ స్టోరీస్ చెప్తూ మా ఫాదర్ మెయిన్ ఏంటంటే కొంచెం ఫన్నీగా ఉంటుంది కానీ మా ఫాదర్ పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా స్టార్ట్ చేశారు మేడం. సబ్ ఇన్స్పెక్టర్గా ఈ మధ్య రిటైర్ అయ్యారు. మా ఫాదర్ చిన్నప్పటి నుండి నాకు చెప్పిన విషయం ఏంటంటే నువ్వు ఏ జాబ్ చేసినా పర్లేదు నీ లైఫ్లో పోలీస్ డిపార్ట్మెంట్లోకి మాత్రం రావద్దు అని చెప్పారు. ఎందుకంటే ఆయన పడిన కష్టం నేను పడకూడదు అనే తపన నిరంతరం చెప్పేవాళ్ళు అన్నమాట. నువ్వు ఒక టీచర్గా చేరినా పర్లేదు అంటే హై గోల్ ఎప్పుడు చెప్పలేదు మేడం. నువ్వు సంతోషంగా హ్యాపీగా ఒక ఫ్యాన్ కింద కూర్చొని చేసే జాబ్ గుమస్తా జాబ్ అయినా పర్లేదు చెయ్యి. బట్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు నేను చూడు పొద్దున్న నుండి సాయంత్రం వరకు బందోబస్తు డ్యూటీలని ఎండకు ఉండేవాళ్ళు. అట్ ది సేమ్ టైం అప్పుడు మా ఫాదర్ ఆర్మడ్ రిజర్వ్లో ఉండేవాళ్ళు. ఆర్మడ్ రిజర్వ్లో ఎలా అంటే మా మమ్మీని నన్ను మా అన్నయ్యని వదిలేసి మా ఫాదర్ డ్యూటీకి వెళ్తే అరౌండ్ 2 months వచ్చేవాళ్ళు కాదు. అలాంటి హార్డ్షిప్స్ అన్ని ఫేస్ చేశారు కాబట్టి ఆయన ఎప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళొద్దు అనేవాళ్ళు. బట్ ఇప్పుడు నాకు లక్కీగా పోలీస్ డిపార్ట్మెంట్లోనే బట్ మా ఫాదర్ ఆశించిన స్థాయిలో కాకుండా ఐపీఎస్లో ఎంట్రన్స్ అయ్యే ఛాన్స్ వచ్చింది మేడం. సో మోస్ట్లీ నేను ఐపీఎస్గా సెలెక్ట్ కావచ్చు. ఇంకొకటి మెయిన్ ఏంటంటే మేడం నేను జాబ్ చేస్తూ అన్ని రకాలుగా ఇంకా సెటిల్ అయిపోదాము అనుకునే టైంలో మ్యారేజ్ చేశాను మేడం ఇంట్లో. మ్యారేజ్ చేసినప్పుడు ఏంటంటే నేను రోజు యూపీఎస్సీ రిలేటెడ్ బుక్సే చదువుకునేవాడిని కానీ ఎప్పుడు అటెంప్ట్ ఇద్దాము అనే ఉద్దేశం లేదు. అలాంటప్పుడు మా వైఫ్ బాగా సపోర్ట్ చేసింది మేడం నన్ను. నేనేం చెప్పేవాడిని అంటే ఇప్పుడు నేను కనుక యూపీఎస్సీ ప్రిపరేషన్ ఇవ్వాలంటే అరౌండ్ ఒక 2 years దాకా లాస్ ఆఫ్ పే పెట్టుకొని కష్టపడాల్సి ఉంటుంది. పైగా పాప కూడా పుట్టింది. ఈ టైంలో ఎకనామిక్ హార్డ్షిప్స్ వస్తాయి. సో ఎందుకు రిస్క్ ఎందుకు అంటే పర్లేదు ఎకనామిక్ హార్డ్షిప్స్ వచ్చినా నేను చూసుకుంటాను, పాపను కూడా నేను చూసుకుంటాను, అత్తమామలకి ఏదైనా అవసరం వచ్చినా కూడా నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి హ్యాపీగా చదువుకో అని బాగా మోటివేట్ చేసింది మేడం. ప్లస్ ఇంకో చిన్న మోటివేషన్ ఏంటంటే మా పాప మేడం. మా పాప నాతో ఆడుకునేది చాలా తక్కువ టైమే ఉండేది ఎందుకంటే నేను ప్రిపరేషన్లో తనకు పెద్ద టైం కేటాయించలేదు. బట్ ఆ తక్కువ టైం అయినా కూడా చిన్న ఇన్స్పిరేషన్ మేడం. తనకి మంచి లైఫ్ ఇవ్వాలి, ఒక సెక్యూర్డ్ సొసైటీలో తను ఉండాలి, దానికి నా వంతు కృషి నేను చేయాలి అని అలా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అది.